హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపద్దు విధానంలో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేది మీ ముందు ఉంచుతాను. బన్నీ తన పుస్తకాలను ఒంటిపద్దు విధానం ప్రకారం నిర్వహించుచున్నాడు. 30 జూన్ 2016 సంవత్సరాంతానికి క్రింది సమాచారం అందజేయుచున్నాడు. వివరాలు 1/7/15 అంటే జూలై 1, 2015, 30/6/16 అంటే జూన్ 30, 2016. ఇవి ప్రారంభపు నిల్వలు, ఇవి ముగింపు నిల్వలు. పెట్టుబడులు ప్రారంభంలో లేవు, ముగింపు నాటికి 2000 ఉన్నాయి. ఫర్నిచర్ ప్రారంభంలో 400, ముగింపులో కూడా 400. సరుకు 5600 ప్రారంభం, ముగింపు 6100. అలాగనే రుణగ్రస్తులు ప్రారంభంలో 4200, ముగింపు 6800. చేతిలో నగదు ప్రారంభంలో 300, ముగింపు 400. రుణదాతలు ప్రారంభంలో 3500, ముగింపు 3800. చెల్లింపు బిల్లులు ఐఫన్ ప్రారంభంలో లేవు, ముగింపు నాడు 600. అప్పు ప్రారంభంలో ఐఫన్, ముగింపు 1000 రూపాయలు అప్పు ఉన్నది. తన సొంత అవసరాలకు ఆ సంవత్సరంలో 1000 రూపాయలు వాడుకున్నాడు. యజమాని ఆ సంవత్సరంలో తన సొంత అవసరాల కోసంగా 1000 రూపాయలు క్యాష్ వాడుకున్నాడు. 30/6/2016 సంవత్సరాంతానికి క్రింది సర్దుబాట్లు చేసిన తరువాత అతని లాభాన్ని చూపే నివేదికను చూపండి. ఫర్నిచర్ మీద 10% తరుగుదల మరియు రుణగ్రస్తులపై 10% సంశయాత్మక బాకీలకు ఏర్పాటు చేయవలను. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చక్కగా చదువుకున్న తర్వాత మనల్ని క్వశ్చన్ ఏం చేస్తున్నాడు, ఈ సమాచారం యొక్క ఆధారంతో ఒంటిపద్దు విధానాన్ని అనుసరించేటువంటి సొంత భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో లాభాన్ని లేదా నష్టాన్ని లెక్కించే విధానాన్ని మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వ్యవహారాల నివేదికను తయారు చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని వ్యవహారాల నివేదికని హెడ్డింగ్ పెట్టి అప్పులు ప్రారంభపు తేదీ, ముగింపు తేదీ, ఆస్తులు ప్రారంభపు తేదీ, ముగింపు తేదీ వేసిన తర్వాత ఆస్తులు ఒకవైపున, అప్పులు ఒకవైపున చూపి ఆస్తులపై ఎక్కువగా ఉండి అప్పులు తక్కువగా ఉంటే ఆ డిఫరెన్స్ని మనము మూలధన నిధి లేదా మూలధనంగా పరిగణిస్తాం. ఇప్పుడు లెక్కలో ఇచ్చినటువంటి ఆస్తి అప్పుల సమాచారాన్ని దగ్గర పెట్టుకొని ఫస్ట్ పెట్టుబడులు ప్రారంభంలో లేవు, ముగింపులో 2000 ఉన్నాయి కాబట్టి మనము పెట్టుబడులు ఐఫన్ 2000. ఫర్నిచర్ ఇక్కడ ఫర్నిచర్ వచ్చేసి 400 ప్రారంభంలో 400, ముగింపులో 400 ఉన్నాయి. అయితే సర్దుబాటు వచ్చేసి ఫర్నిచర్పై 10% తరుగుదల లెక్కించమన్నారు కాబట్టి మనం ఆస్తుల పట్టిలో ఫర్నిచర్ ఇన్నర్ కాలం వేసి ఎప్పుడు కూడా సర్దుబాటు చేయమన్నప్పుడు, తరుగుదల లెక్కించమన్నప్పుడు ప్రారంభపు ఆస్తుల మీద లెక్కించి ఆ మొత్తాన్ని ముగింపు ఆస్తుల నుంచి తీసేయాల. అయితే ఇక్కడ ప్రారంభము ముగింపు 2 400 ఇచ్చినాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ 400 మీద 10% అంటే 40 రూపాయలు వస్తుంది. ఆ 40 రూపాయలని ఈ ముగింపు రుణగ్రస్తులు 400 నుంచి తీసేయాల. కాబట్టి ఫర్నిచర్ అని చెప్పేసి ఈ ప్రారంభంలో ఉన్న 400 మీద 10% 40 రూపాయలు, ఈ 400 ముగింపు 400
లో నుంచి ఆ 40 రూపీస్ తీసేస్తే 360 రూపాయలు మనము చూపించాలి. అంటే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యేది, రెండు విలువలు 400 అని ఇచ్చున్నారు. ఎప్పుడు కూడా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రారంభపు ఆస్తి మీద తరుగుదల లెక్కించాల, ఆ వచ్చిన మొత్తాన్ని ముగింపు ఆస్తిలో నుంచి తీసేయాల. ఇక్కడ రెండు విలువలు 400 కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా లెక్కలో ఇచ్చినటువంటి ప్రారంభపు ఫర్నిచర్ 400 మీద ఈ ప్రారంభపు నిల్వ మీద 10% లెక్కించి 40 రూపీస్ని ముగింపులో కూడా 400 ఇచ్చినాడు ఈ లెక్కలో, ఆ 440 తీసేసి 360 వేయాల. తర్వాత సరుకు వచ్చేసి ప్రారంభం 5600, ముగింపు 6100 ఇచ్చినాడు. దీనికి సర్దుబాటు లేదు కాబట్టి సరుకు 5600, 6100 చూపించాలి. రుణగ్రస్తులు వచ్చేసి ప్రారంభం 4200, ముగింపు 6800 ఇచ్చి సర్దుబాటులో రుణగ్రస్తులపై 10% సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేయండి. ప్రొవైడ్ 10% రిజర్వ్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్ అన్నాడు. ఒక్క రుణగ్రస్తులకు సంబంధించి మాత్రము సర్దుబాటు చెప్తే ఆ సర్దుబాటు పర్సంటేజ్ని ముగింపు రుణగ్రస్తుల మీద లెక్కించి ముగింపు రుణగ్రస్తుల్లోంచే తీసేయాల. ఇప్పుడు 6800 మీద 10% సంశయాత్మక బాకీల మీద నిధిని ఏర్పాటు చేయమన్నాడు కాబట్టి 6800 మీద 10% అంటే 680 వస్తుంది. సో మనము రుణగ్రస్తులు 6800లో 10% 680 తీసేసి 6120 రూపాయలు ముగింపు రుణగ్రస్తులుగా చూపించాలి. అదే రుణగ్రస్తులు అనేటువంటి ఆస్తి కాకుండా ఇతర ఆస్తులు ఏదైనా కూడా సర్దుబాటు చేసేటప్పుడు ఆ నిర్ణీతమైనటువంటి పర్సంటేజ్ని ప్రారంభపు ఆస్తుల మీద లెక్కించి ఆ విలువని ముగింపు ఆస్తిలో నుంచి తీసివేయవలసినటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించగలరని ఆశిస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఒక రుణగ్రస్తులకు మాత్రము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముగింపు నిల్వ మీద క్యాలిక్యులేట్ చేయండి, ఆ వచ్చిన మొత్తాన్ని ముగింపు రుణగ్రస్తుల్లోంచే తీసేయాలి. ఇతర ఆస్తుల మీద పర్సంటేజ్ లెక్కించేటప్పుడు ప్రారంభపు ఆస్తి మీద పర్సంటేజ్ లెక్కించండి, ముగింపు నిల్వలో నుంచి తీసేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చేతిలో నగదు వచ్చేసి ఇక్కడ 300, 400. సో ప్రారంభంలో 300, ముగింపులో 400 చూపించేశాం. ఇక్కడికి ఆస్తులు అయిపోయినాయి. అప్పులు వచ్చేసి క్వశ్చన్ పేపర్లో రుణదాతలు ప్రారంభం 3500, ముగింపు 3800 ఇచ్చినాడు. చెల్లింపు బిల్లులు క్వశ్చన్ పేపర్లో ప్రారంభంలో లేదు, ముగింపు 600 ఇచ్చినాడు. అప్పు లోన్ కూడా ప్రారంభంలో ఐఫన్ క్వశ్చన్ పేపర్లో, అలాగనే 1000 రూపాయలు ముగింపు నిల్వ ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్లో. మూలధన నిధి అనేది ఇది మనం కనుగొనవలసినటువంటి మొత్తం. ఈ మూలధన నిధి అనేది మనము లెక్కించాలా, మనం కనుక్కోవాలా. ఎలా? వ్యవహారాల నివేదిక తయారు చేసి ఆస్తులు ప్రారంభం వరుసలో ప్రారంభపు నిల్వలో ప్రారంభపు ఆస్తులు, ముగింపు నిల్వలో ముగింపు ఆస్తులు చూపించాలా. ఈ ఆస్తుల మీద తరుగుదల లెక్కించేటప్పుడు ప్రారంభపు ఆస్తుల మీద తరుగుదల లెక్కించి ముగింపు ఆస్తుల్లోంచి తీసేయాల. ఒక రుణగ్రస్తుల మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రాని సంశయాత్మక బాకీల నిధిని ముగింపు రుణగ్రస్తుల మీద లెక్కించి ఆ ముగింపు నిల్వలో నుంచే తీసేయాలి. ఈ విషయాన్ని గమనించండి. తర్వాత అప్పుల వైపున ప్రారంభపు ముగింపు అప్పులు చూపించిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్రారంభపు నాటి ఆస్తులన్నీ కూడతాం. కూడితే అంటే 1/7/2015 అంటే జూలై 1, 2015 ప్రారంభపు నెలలో అన్ని ఆస్తులన్నీ కూడితే 10,500 సర్దుబాట్లన్నీ చేసిన తర్వాత, సర్దుబాట్లు అంటే ఇక్కడ ప్రారంభపు నిల్వల మీద మనం చేసి ముగింపు నిల్వలో తీసేసాం. ఈ ఆస్తులన్నీ కూడితే 10,500. ఈ 10,500లో నుంచి రుణదాతలు 3,500 తీసేస్తే మూలధన నిధి ముగింపు మూలధనం 7,000 రూపాయలు వచ్చింది. ఇది ప్రారంభ మూలధనం 7,000 రూపాయలు వచ్చింది. తర్వాత ముగింపు ఆస్తులన్నీ సర్దుబాట్లు చేసిన తర్వాత కూడితే 14,980. ఈ 14,980లో నుంచి మనకి తెలిసినటువంటి రుణదాతలు 3,800, చెల్లింపు బిల్లులు 600, అప్పు 1000. అంటే
5,400 ఈ మూడు కలిపితే ఈ 5,400 14,980లో తీసేస్తే ముగింపు మూలధనం 9,580. అంటే వ్యవహారాల నివేదికని తయారు చేసి ప్రారంభపు మూలధన నిధిని అలాగనే ముగింపు మూలధన నిధిని ఈ రెండు కనుక్కోవాలా. కనుక్కున్న తర్వాత నెక్స్ట్ 30/6/2016 సంవత్సరాంతానికి లాభ నష్టాలను చూపే నివేదిక స్టేట్మెంట్ షోయింగ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 30/6/2016. ఆ 2016 జూన్ 30 అంతమయ్యే సంవత్సరానికి లాభం వచ్చిందా వ్యాపారానికి నష్టం వచ్చిందా ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ మనము ఆస్తి అప్పుల పట్టీలో కనుగొన్నటువంటి ముగింపు మూలధనం 9,580ని ఫస్ట్ మనము ఈ స్టేట్మెంట్లో చూపించాలా. చూపించి ఆ సంవత్సరం యజమాని సొంతానికి 1,000 రూపాయలు వాడుకున్నాడు సరుకు నగదు. ఆ 1,000 రూపాయలు మనం ఏం చేయాలంటే ఈ ముగింపు మూలధన నిధికి కలపాలా. ఎందుకు కలపాలంటే యజమాని మూలధనం 9,580 రూపాయలు మనకి ఇక్కడ చూపిస్తున్నది. యజమాని 1,000 రూపాయలు కానీ సమస్త డబ్బు వాడుకోకుండా ఉన్నట్లయితే 10,580 చూపించాలి ఇది. అందుకని మనం ఈ ముగింపు మూలధన నిధికి ముగింపు మూలధనానికి యజమాని వాడుకున్న సొంత వాడకాలను మనము 1,000 రూపాయలు కలిపితే ముగింపు మూలధనం 10,580 వస్తుంది. ఇందులో నుంచి ప్రారంభపు మూలధనం 7,000 రూపాయలు, అంటే వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు తాను సమకూర్చిన మూలధనం 7,000 రూపాయలు. ఆ 7,000 రూపాయలు ప్రారంభపు మూలధన నిధిని కానీ తీసేసినట్లయితే ఈ ముగింపు మూలధనంలో నుంచి అంటే 10,580లో 7,000 తీసేస్తే 3,580 రూపాయలు ఆ సంవత్సరం వచ్చిన లాభం అని చెప్పచ్చు. ఎందుకని ముగింపు 9,580 మూలధనం ఉంది, యజమాని 1,000 రూపాయలు వాడుకున్నాడు, వాడుకోకపోతే 10,580 మూలధనం ఉండాలి. అందుకని మనం వ్యవహారాల నివేదికలో కనుగొన్న ఈ మూలధనానికి యజమాని వాడుకున్నటువంటి సొంత వాడకాలు కలిపినట్లయితే మొత్తము ముగింపు మూలధనం సంవత్సరాంతంలో ఇంత మూలధనం ఉండాలి. కానీ ప్రారంభంలో వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రవేశపెట్టిన మూలధనం 7,000 అని చెప్పేసి కనుక్కున్నాం కాబట్టి ప్రారంభ మూలధనం ఆ 7,000 రూపాయలని తీసేస్తే అంటే సంవత్సరం ప్రారంభంలో 7,000 పెడితే ముగింపు నాటికి 10,580 అయింది. అంటే 3,580 ఎలా పెరిగిందంటే వ్యాపారం నిర్వహించినందువల్ల లాభం వచ్చింది. కాబట్టి వ్యాపార సంస్థ యొక్క లాభాన్ని ఈ విధంగా మనము లెక్కిస్తాం. ఒకవేళ నష్టం అనేది ఎలా వస్తుంది సార్ అంటే ఈ యొక్క ముగింపు మూలధనము కన్నా కూడా ప్రారంభ మూలధనం ఎక్కువ ఉన్నట్లయితే ఇది 10,580 ఇది 17,000 ఉండింది అనుకో, అప్పుడు నష్టం వస్తుంది. కాబట్టి ముగింపు మూలధనానికి సొంత వాడకాలు యజమాని వాడుకున్న సొంత వాడకాలు కూడి ప్రారంభ మూలధనం తీసేస్తే మనకి వ్యాపార సంస్థ యొక్క లాభం అనేది లేదా నష్టం అనేది తెలుస్తుంది. లెక్క చక్కగా పాయింట్ బై పాయింట్ చదువుకొని పిమ్మట వ్యవహారాల నివేదిక తయారు చేసి ఈ వ్యవహారాల నివేదికలో ప్రారంభ ఆస్తులు ముగింపు ఆస్తులు అలాగే అప్పుల వైపున ప్రారంభపు అప్పులు ముగింపు అప్పులు చూపిస్తూ సర్దుబాట్లు లెక్కలో ఇచ్చినవి ఫర్నిచరు యంత్రాలు భూములు భవనాలు వాటి మీద తరుగుదల లెక్కించేటప్పుడు ప్రారంభపు విలువల మీద లెక్కించి ముగింపు ఆస్తి నుంచి తీసేయాలి. ఆ విషయాన్ని గమనించండి. రుణగ్రస్తుల మీద మాత్రం పర్సంటేజ్ సంశయాత్మక బాకీల నిధిని లెక్కించేటప్పుడు ముగింపు రుణగ్రస్తుల మీద లెక్కించి ఆ నిర్ణీత శాతము ఆ మొత్తాన్ని ముగింపు రుణగ్రస్తులోంచి తీసేయాలి. ఈ విధంగా ప్రారంభపు మూలధనాన్ని ముగింపు మూలధనాన్ని కనుగొన్న తర్వాత ముగింపు మూలధనం స్టేట్మెంట్లో చూపించి దానికి యజమాని వాడుకున్న సొంత వాడకాలు కలిపి మొత్తం మూలధనం కనుక్కొని ఆ మొత్తం మూలధనంలో ప్రారంభంలో యజమాని ప్రవేశపెట్టిన మూలధనాన్ని తీసేసినట్లయితే మనకి లాభం అనేది లేదా నష్టం అనేది తెలుస్తుంది. ఈ వీడియో చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.